తెలంగాణలో క్యాబ్ అగ్రిగేటర్ సంస్థల డ్రైవర్లు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. కార్మిక హక్కులు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని డ్రైవర్ల సంఘాలు హెచ్చరించాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న డ్రైవర్లు చాలా కాలంగా తమ డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. కనీస ఆదాయ భరోసా, సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యం, సామాజిక భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం, సంబంధిత సంస్థలు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభిస్తామని డ్రైవర్ల సంఘాలు స్పష్టం చేశాయి. ఈ సమ్మెకు మద్దతుగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న డెలివరీ భాగస్వాములు కూడా నిరసనలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. సమ్మె జరిగితే ప్రయాణికులతో పాటు ఆహార డెలివరీ సేవలపైన ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.